జవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఈరోజు కేతావత్ జయమ్మ గారిని మంచి మెజార్టీతో గెలిపేయాలని నా వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నా. అదేవిధంగా ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం గెలిపించుకుంటే రేపు ఏదైనా కొట్లాడి పని చేయించుకోవడానికి కూడా మనకు కొంచెం ధైర్యం ఉంటుంది. ఆ పనులు అవుతాయని చేపిస్తాను హామీ ఇస్తాం. హామీ ప్రకారం కొట్లాడి చేపిస్తాం. ఆమెను అత్యధికంగా మెజార్టీతో గెలిపించి అటు డిస్టర్బ్ అయింది కానీ అయినా కూడా గెలిపేయాలని నేను ఈ వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు 5వ వార్డులో నూకల వేణుగోపాల్ రెడ్డి కవిత గారు దాదాపుగా 3 రోజుల నుంచి అన్ని వార్డులలో తిరుక్కుంటూ ఈరోజు మా వార్డులోకి నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి గారు మా కేతావత్ జయమ్మ జవహర్ గారిని గెలిపియాలని చెప్పేసి ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మా సీనియర్ కాంగ్రెస్ పట్టణ నాయకులు మన్యం లింగారెడ్డి గారు కూడా ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తేందుకు మా దగ్గరకు వచ్చారు. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా నేను మాజీ కౌన్సిలర్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ వార్డులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా నేను వీళ్ళందరికీ అందుబాటులో ఉండి వీళ్ళందరూ కూడా వన్ సైడ్గా నాకు సపోర్ట్ చేసిరు. ఆ రోజు ఈరోజు కూడా కేతావత్ జయమ్మ జవహర్ గారిని ఆశీర్వదిస్తామని చెప్పేసి ఈరోజు కూడా ముక్త కంఠంతో నా వార్డు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నేను వారందరినీ కోరటం జరిగింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా వార్డులో. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇది అదేవిధంగా సీసీ రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నది. దానికి కూడా మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మొన్న కార్నర్ మీటింగ్లో మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా దాదాపు 100కు పైచిలకు ఇల్లు కావాలని కూడా వారిని కోరటం జరిగింది. 100 కాదు నీకు 150 ఇస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. పేద ప్రజలు ఎవరున్నా అందరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇల్లు ఇస్తేందుకు మా పార్టీ సిద్ధం. అదేవిధంగా ఇవాళ మిర్యాలగూడలో 48 వార్డులలో దాదాపుగా 40 పైచిలకు వార్డులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. చైర్మన్ పీఠాన్ని మేమే దక్కించుకుంటాం. మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు మాకు 2 మంత్రులు ఉన్నారు. మీకు ఏ విధమైన పని కావాలన్నా వాళ్ళతో చేయిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ వార్డు ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే కేతావత్ జయమ్మ జవహర్ గారికి హస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు 5వ వార్డులో కేతావత్ జయమ్మ గారికి ఇంటింటి ప్రచారం చేయబోతున్నారు. ఇక్కడ చేశారు. ఈరోజు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వేణుగోపాలన్న, హర్సన్న, లింగన్న వీళ్ళు రావడం జరిగింది. ఎందుకంటే అధికార పార్టీ ఉన్నాం కాబట్టి అధికార పార్టీలో మిర్యాలగూడలో అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని ఒక పేరు పెట్టడమే కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ చేసిన దాఖతలు లేవు. కాబట్టి ఇప్పుడు మనకు 2 మంత్రులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము రేపు ఇక్కడ చైర్మన్ పీఠాన్ని కూడా మనం దక్కించబోతున్నాం. కాబట్టి ఇక్కడ 5వ వార్డులో భారీ మెజార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నాం.
అందరూ అభివృద్ధి వైపు చూడాలి, అధికార పార్టీ వైపు చూడాలి. ఏదో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన 10 సంవత్సరాలు చెప్పిన మాటలు, దొంగ మాటలు, మళ్ళీ మీ ఇంటికి వస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినా కానీ వారి మాటలు నమ్మకుండా 5వ వార్డుకు భారీ మెజారిటీతో గెలిపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డు నందు ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. మాజీ కౌన్సిలర్లు అయినటువంటి ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు, మన్నెం లింగారెడ్డి గారు వారి పూర్తి సహాయ సహకారాలతోటి ఈ వార్డుని అభివృద్ధి ఎంతో వారు కష్టపడి చేసారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయని చెప్పి ఇంకా ఇప్పుడు మనం కేతావత్ ఎస్టీకి కేటాయించబడింది కాబట్టి ఈ వార్డుని కేతావత్ జయమ్మ గారిని వారు కష్టపడి పనిచేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, సౌమ్యులు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఈ అభ్యర్థిని నిలబెట్టి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కూడా వారితో పాటు నా ఇంటింటి ప్రచారానికి తిరగడం జరుగుతుంది. ఈనాడు ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, లోకల్గా మన అభ్యర్థిని కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే అక్కడ చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే అభివృద్ధి కావాలో అభివృద్ధి కావాల్సినవి ఏర్పాటు చేసుకోవాలంటే అధికార పార్టీకి సంబంధించిన లోకల్ బాడీ ఉండాలి. కాబట్టి మీరు తప్పకుండా చేకూర్తుపై ఓటేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చేతులు జోడించి చెప్తా ఉన్నా, ప్రతి నాయకుడు కూడా అంటూ ఉంటాడు, అదే పార్టీ ఎందుకు మారినవరా అంటే అధికారం కోసం మారినా అంటాడు. అంటే ఈ అధికారాన్ని ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది, ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి అధికారాన్ని లోకల్ బాడీ ఎలక్షన్లో మనకు కావాల్సిన అభివృద్ధిని చేసుకోవాలంటే, మనకు అందుబాటులో ప్రతి కార్యక్రమాన్ని కూడా చేయాలంటే ఖచ్చితంగా మీరు చేకూర్తుపై ఓటేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే హౌసింగ్ బోర్డులో కూడా అనేక చేయాల్సినవి ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కొంచెం బాగుపడాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు రోడ్లు కూడా బైపాస్ బార్డర్లో రోడ్డు వేయాల్సింది. మనకు సెంటర్లో నుంచి పోతున్నా కూడా హైవే రోడ్, హుజూర్నగర్ హైవే రోడ్డు, మనకు గుంటూరు రోడ్డు హైవే రోడ్ని మనం కూడా దాన్ని ఇంకా త్వరితగతిన పూర్తి చేసుకొని సాగర్ రోడ్డుకి పోటీ పడే విధంగా మన మిర్యాలు కూడా పట్టణాన్ని ఎంతో తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ఈ ప్రాంత హౌసింగ్ బోర్డు ప్రాంత ప్రజలందరూ కూడా కేతావత్ జయమ్మ 5వ వార్డు నందు, అటు 14వ వార్డు నాడు 17వ వార్డు నాడు కవితను, 15వ వార్డు మనకు 16వ వార్డు 4వ వార్డు మొత్తం కూడా ఈ ఏరియాకు వస్తాయి. కాబట్టి మన ఈ ఏరియా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేకూర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, అరే మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా మీరందరూ చేకూర్తుపై ఓటేసినట్టయితే మనకు ప్రభుత్వంతో పాటు చైర్మన్ ఉంటుంది, చైర్మన్తో పాటు లోకల్ బాడీ కౌన్సిలర్లు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేకూర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. 5వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కేశావత్ జయమ్మ గారు వార్డు కౌన్సిలర్గా మన దగ్గర నుంచి నిలబడ్డారు. వారిని ఖచ్చితంగా గెలిపించాలి. దీనికి మన కాంగ్రెస్ పార్టీ అందరికీ 2 సంవత్సరాల నుంచి సహాయం చేస్తూనే ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, బట్టి విక్రమార్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. నేను 34 సంవత్సరాలు ఖమ్మంలో పనిచేశాను. బట్టి విక్రమార్క గారు నాకు క్లోజు, విన్నారా, నాకు క్లోజు. మున్సిపాలిటీ ఎన్నికల ద్వారా ఏంటంటే ఖచ్చితంగా మనం ఈ వార్డులో జయమ్మ గారినే గెలిపించాలి. మొత్తం జెండా ఎగరాలే పైన మున్సిపాలిటీ ఆఫీస్ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి, కాంగ్రెస్ జెండా ఎగరాలి. కాంగ్రెస్ రావాలి. ఎందుకంటారంటే ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేసేది ఐఎన్టీసీ, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఐఎన్టీసీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జెండా ఎగరాలి. మన లక్ష్మారెడ్డి గారు జెండా ఎగరాయించాలి. మన ఈ నాయక్ గారు కూడా, శంకర్ నాయక్ గారు కూడా జెండా ఎగరాయించాలి. మనకు కాంగ్రెస్ ఏదో 10 సంవత్సరాలు కేసీఆర్ అంతా మోసం చేశాడు, అది చేశాడు ఇది చేశాడు, ఏదో అంత దోపిడీ చేశాడు, అది చేశాడు ఇది చేశాడు. సోనియా గాంధీని కాలు మొక్కుతాను, దండం పెడతాను, నేను కాంగ్రెస్లోనే ఉంటా అన్నాడు. వాళ్ళంతా తన్నే వరకు వీడు అటుపోయిండు. తీసుకుపోయి మమతా హాస్పిటల్ జాయిన్ చేసిండ్రు. నేనే అక్కడే ఉన్నా, మమతాలనే ఉన్నా. నేను వాడిని అడ్మిట్ చేసినప్పుడు, స్ట్రైక్ చేసి అడ్మిట్ చేసినప్పుడు, అన్నావా. అది సంగతి. కాంగ్రెసే గెలవాలి, కాంగ్రెసే రావాలి, జయమ్మ గారే గెలవాలి, అన్నావా. పైన మన మున్సిపాలిటీ ఆఫీస్ మీద మళ్ళా కాంగ్రెస్ జెండా ఎగరాలి. జై కాంగ్రెస్. ఇంటింట ప్రచార కార్యక్రమంలో భాగంగా మన పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి అన్న గారు మరియు 5వ వార్డు మాజీ కౌన్సిలర్ లింగారెడ్డి గారు, రైతు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ 5వ వార్డు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు,
మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సార్ ఈగ సత్యనారాయణ గారు ఈ ఖేతావత్ జయమ్మని 5వ వార్డు నుంచి ఖచ్చితంగా అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. 5వ వార్డు ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించినందుకు మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు. మీరందరూ ఖచ్చితంగా 5వ వార్డు ఖేతావత్ జయమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటేసి గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాను.